అందరికీ నమస్కారం. ముందుగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుగా మీ అందరికీ ఒక విషయం చెప్దామని ఇది వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. గత కొద్ది రోజులుగా హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ గారు సిఐటియు మీద కొంచెం అనాలోచితమైన వ్యవహారం అనేది మాట్లాడుతూ ఉన్నాడు. కొద్దిగా ఇష్టానుసారంగా నానా బూతులు విడుదల చేస్తూ ఉన్నాడు. అసలు మేము హెచ్ఎంఎస్కు కౌంటర్ కాదు, ఆయన అన్న పాయింట్ మీద మా జనరల్ సెక్రటరీ ఒక సవాల్ విసిరిండు. ఇది బహిరంగ చర్చకు సిద్ధమా? బహిరంగ చర్చకు సిద్ధమా అంటే సిద్ధం లేదు అయిపోయా. నువ్వు నిజంగా ఏది గ్రాడ్యుయేటీ విషయం కోసం మాట్లాడేటట్టు ఉంటే దాని మీదనే మాట్లాడాలి. నీతో ఏమైతుంది బొచ్చు, మరి మీతో ఏమైతుంది సార్ అని మేము అంటే మీ గౌరవం ఉంటుందా అండి? రియాజ్ అహ్మద్ గారు, మీరు అట్లా మాట్లాడచ్చునా? ఒక జనరల్ సెక్రటరీని జేబీసీసీ నంబర్ మీరు అట్లా మాట్లాడచ్చునా? మీరు ఒక జేబీసీసీ నంబరే కదా, అట్లా అనొచ్చునా? గంట సంస్కృతి లేకుంటున్నారా? గంట డిసిప్లిన్ లేదా మీకు? మీ నోటికి ఏం చేస్తున్నారు అసలు? మీరు ఏం పట్టించుకోవట్లేదన్నా? మేము అనాలంటే అనలేమా? ఎందుకండి? ఎందుకు? విమర్శకు ప్రతి విమర్శ బాగుంటుంది. విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయండి, బాగుంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తగదు. మేము కూడా ఏం చూస్తూ ఊకునేటోళ్ళం కూడా కాదు. మీకు కూడా తెలియాలి కాబట్టి ఇది బయటికి రావాల్సి వస్తుంది. సరే, విషయానికి వెళ్తే ముందుగా హెచ్ఎంఎస్ కార్యకర్తలకు మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను, తమ్ములారా, మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను. మీకు అందరికి తెలియాలి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ లోబడి అన్ని యూనియన్లు పనిచేస్తానే, మాకు ఎటువంటి రాజకీయంగా పార్టీ లేదు అని అంటాడు. సరే, మీకు ఎటువంటి రాజకీయ పార్టీ లేదు, కార్మికులందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ విషయం మీద. ఏంటంటే జేబీసీసీలో 4 పర్మనెంట్ హెచ్ఎంఎస్ వాళ్ళు ఉంటే 4 ఆల్టర్నేట్ వాళ్ళు ఉన్నారు. ఎవరు? ఈ జేబీసీసీ ఒప్పందాలు. ఆ ఆల్టర్నేట్ వాళ్ళు ఎవరు? ఏ పార్టీకి చెందిన వాళ్ళు? ఏ పార్టీకి చెందిన వాళ్ళు అయి ఉంటారని అనుకుంటారు మీరు? బీజేపీ పార్టీ ఆల్టర్నేట్ నంబర్లో ఉన్నారు. అంటే ఆల్టర్నేట్ లో వీళ్ళు ఇద్దరు కలిసి కూర్చుంటే మన జేబీసీసీ ఒప్పందాలలో మనం సంతకం పెట్టచ్చా పెట్టరాదా అనేది ఉంటుంది. దీనికి 10వ వేజ్ బోర్డు ఒప్పందానికి లింక్ ఉన్నది. అందుకనే ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 10వ వేజ్ బోర్డు ఒప్పందంలో 100 అంశాలు ఉంటాయి. 100 అంశాల మీద చర్చ జరిగి 100 అంశాల మీద సైన్ చేసి ఉన్నది. 10వ వేజ్ బోర్డు ఒప్పందంలో సిఐటియు, ఏఐటిసి, బిఎంఎస్ 3 సంఘాలు మాత్రమే సంతకం పెట్టినాయి. హెచ్ఎంఎస్, ఐఎన్టీసీ సంతకం పెట్టలేదని చెప్పేసి రియాజ్ అహ్మద్ గారు చెప్పారు. వాస్తవం. ఎందుకు హెచ్ఎంఎస్ పెట్టలేదు అనేది అది తనకు సంబంధించిన నిర్ణయం, తన సభ్యులకు సంబంధించిన నిర్ణయం. దాన్ని మేము విమర్శిస్తలేము. ఎందుకంటే కొన్ని నచ్చచ్చు, కొన్ని నచ్చబోతాయి. 6వ వేజ్ బోర్డు ఒప్పందంలో సిఐటియు కూడా అన్ని సంతకం పెడితే సిఐటియు పెట్టలేదు. పెట్టకుండా మేము ఒక ఉద్యమం దాల్చి దాదాపుగా కార్మికులందరికీ, అప్పుడు 6వ వేజ్ బోర్డు ఒప్పందంలో దాదాపు 1,00,000 మంది కార్మికులు ఉండుంటారు. 1,00,000 మంది కార్మికులకు 3 ఇంక్రిమెంట్లు ఇప్పించిన చరిత్ర సిఐటియు ఉన్నది. మరి మీరు 10వ వేజ్ బోర్డు ఒప్పందంలో సంతకం పెట్టలే, మరి ఏం సాధించారు అనేది కూడా కార్మికులకు తెలియజేస్తే బాగుంటుంది. రెండోది, 10వ వేజ్ బోర్డు ఒప్పందంలో ఐఎన్టీసీ పెట్టలేదు. అప్పుడు వాళ్ళకు కొంచెం ఇంటర్నల్గా, నేను దాంట్లో బోధాల్చుకోలేదు, ఇంటర్నల్గా వాళ్ళకి కొంచెం ఇబ్బంది జరిగింది, వాళ్ళు పెట్టలేదు. 11వ వేజ్ బోర్డులో ఐఎన్టీసీ వాళ్ళు ఉన్నారు, లాస్ట్ రోజు వచ్చేసి సంతకం పెట్టారు, వాళ్ళు ఐఎన్టీసీ సంతకం ఉన్నది. 11వ వేజ్ బోర్డు ఒప్పందంలో కూడా హెచ్ఎంఎస్ వాళ్ళకి సంతకం లేదు. అంటే హెచ్ఎంఎస్ వాళ్ళు కార్మికులకు సంబంధించిన వేజ్ బోర్డు ఒప్పందాలకు వ్యతిరేకంగా ఉన్నారా? మరి ఈ సంఘాలు సంతకం పెడితే ఆ సంఘం ఎందుకు సంతకం పెట్టలేకపోయింది? సంతకం పెట్టకపోవడానికి గల కారణాలను చూపిస్తూ ఎందుకు ఉద్యమం దాల్చి మళ్ళీ కార్మికులకు ఇప్పించలేకపోయింది? అటువంటప్పుడు కార్మికులకు ఎటువంటి ఉద్యమం దాల్చి ఏమి ఇప్పినప్పుడు మరి కార్మికుల దగ్గరికి వెళ్ళి చందాలు ఎట్లా వసూలు చేసుకుంటా ఉన్నారు? కార్మికులకు సంబంధించి చందాలు వసూలు చేసుకొని వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా, దాన్ని ఎట్లా మనం చూడాల్సి? 10వ వేజ్ బోర్డు ఒప్పందంలో నువ్వు లేనేలేవా, నువ్వు ఎట్లా పైసలు వసూలు చేసినావు? 11వ వేజ్ బోర్డు ఒప్పందంలో నువ్వు లేనేలేవా, ఎట్లా పైసలు వసూలు చేసుకుంటున్నావు? అంటే కార్మికులకు సంబంధించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అయితే రావాలి, మనం తినాలే, చక్కగా ఉండాలి. వాళ్ళకి సంబంధించినవి మాత్రం మరి ఫలాన్ని నష్టం జరుగుతుందయ్యా, నీకు మీ ఉద్యోగం చేసినావు, ఇది తెప్పిస్తానని తెప్పియపోయినావు నువ్వు. మేము 6వ వేజ్ బోర్డు ఒప్పందంలో చేసినట్టు అది చేయలేదు. అది చేయకపోగా మళ్ళీ మీదికి మమ్మల్ని ఇబ్బంది. సరే, ఇంకొక అంశం ఏంది? హెచ్ఎంఎస్ ఎప్పుడు నిజమే చెప్తుంది. హెచ్ఎంఎస్ ఏది నిజం చెప్పింది? నిజాయితీగా బయటికి వెళ్ళే లోపు అబద్ధం అంగిలా చేసుకొని ప్రపంచం అంతా చుట్టేస్తుందట. నీ అబద్ధ ప్రచారాల వల్ల, నీ అబద్ధపు మాటల వల్ల కార్మికులు అదే నిజం అనుకుంటారు. సొంతింటి పథకం కోసం మాట్లాడినావు, అది నిజమేనా? ఏది నీకు కోటర్ కావాలా, సొంతిల్లు కావాలా అని చెప్పేసి హేళన చేసి మాట్లాడినావు కదా.
మేము కొత్త కోటర్ కావాలా, సొంత ఇల్లు కావాలని అడిగినాం. పాత కోటర్లు రిపేర్ చేస్తలేరయ్యా, పాత కోటర్ల డ్రైనేజ్ బాగాలేదు, పాత కోటర్లు ఉరుముతున్నాయి, ఏది బిచ్చులు ఊడిపడతా ఉన్నాయి, దానికి సంబంధించి పవర్ మంచిగా ఇస్తలేరు, దానికి సంబంధించి ఏది లోపల వాటర్ పైప్ లైన్స్ బాగాలేవు, అవి ఏం రిపేర్ చేస్తలేరు. ఇంకా కోటర్లను పాత కోటర్లను రిపేర్లు చేయకుండా కొత్త కోటర్లను తీసుకొచ్చి ఎవరి మీద పెడతారు? కొత్త కోటర్లకు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు. ఆ కొత్త కోటర్ల కోట్ల రూపాయలు ఖర్చు చేసే బదులు ఇప్పుడు ఉన్నది 40,000 మంది మేము ఉన్నాము, పాత కోటర్లు ఎవరిది వాళ్ళకన్నా ఇవ్వండి, లేకపోతే ఇంకొకటి జాగాన చూపియండి, లేకపోతే ప్లాటింగ్ అన్న పెట్టియండి, లేకపోతే మనకు బయట వాళ్ళందరికీ ప్రజలకు సొంతిల్లులు అనేవి గవర్నమెంట్ ఇస్తా ఉన్నాయి. మనం సింగరేణి కార్మికుడు అయి ఉన్నందుకు 30 సంవత్సరాలు డ్యూటీలో ఉన్నందుకు దిగిపోయిన తర్వాత మనం వచ్చిన పైసల్ని ఒక జాగకో ఒక ఇల్లుకో అయితా ఉన్నాయి. 2 బిడ్డల పెళ్లిళ్ళు ఉంటే వాళ్ళకు ఇల్లు కూడా అయితే లేదు. కాబట్టి మనం దిగిపోయేటప్పటికి సొంతిల్లు కావాలి అనేది సిఐటి యొక్క ఆంశ కళ. అది కార్మికులందరికీ ఇప్పియాలనేది అంశం. దాన్ని పట్టుకొని నీకు సొంతిల్లు కావాలా, నీకు కోటర్ కావాలా అని చెప్పేసి హేళన చేస్తా ఉన్నారు. నువ్వేం చేసినావు? నువ్వు చేయకపోయినావు. మరి పోనీ సిఐటి వల్ల సొంతిల్లు కాదు, సొంతిల్లు అయితే లేదని అనుకుందాము. మరి నువ్వేం చేస్తాను? నువ్వు ఏదన్నా ఒకటి చేయాలి కదా. నువ్వు ఏమైనా కూడా నీకు ఎక్కడ 6వ దఫా ఎన్నికల్లో ఏం జరిగింది? 6వ దఫా ఎన్నికల ముందు ఏం జరిగిందో మీకు గుర్తుందా? మీకు అసలు శ్రీరాంపూర్లో 18 మందిని ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు కోర్టు దాకా కూడా పోయొచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, నీ యొక్క సొంత కార్యకర్తలు, మంచి టీము, నా మిత్రులు ఉన్నారు అలా, మంచి టీము, వాళ్ళని కాపాడుకోలేకపోగా అప్పుడు ఎవరి వాళ్ళ ఇబ్బంది జరిగింది? అప్పుడు టీబీజీ కేసు అధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా పోయి మీరు మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి కార్మికులు పోయి వాపోతే అప్పుడు ఎటువంటి సమస్య మీద పరిష్కారం జరగలే. నువ్వేమన్నావు అప్పుడు? కార్యకర్తలందరి దగ్గర పెట్టుకొని మీరు నా సొంత కొడుకుల సొంటోళ్ళు, ఈ గవర్నమెంట్ పోగానే వాళ్ళ పని చూద్దాం అని చెప్పేసి కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని వాళ్ళని అప్పటి మందం ఇది చేసుకొని ఉంటే వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకొని ఇదైపోతా ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకొని ఇప్పుడు ఇది చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు నీతోటి? లేరు కదా. మరి వాళ్ళు ఎందుకు వస్తలేరు? ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయినాక ఎవరిని తీసుకొచ్చుకోవాలి? నువ్వు ఆ కార్యకర్తలు తీసుకొచ్చుకోవాలా, లేకపోతే ఆ కార్యకర్తలు ఎవరి వల్ల బలయ్యారో వాళ్ళని తీసుకొచ్చుకున్నావు? నువ్వు తీసుకొచ్చుకోలేను. కార్యకర్తలు తెలియదా? కార్యకర్తలు చూడాలనుకుంటారా? కార్మికులు గ్రహిస్తలేరు అనుకుంటారా? ఏం జరుగుతుంది అసలు? హెచ్ఎంఎస్ దేనికోసం పనిచేస్తుంది? ఎవరి కోసం పనిచేస్తుంది? ఇట్లా ఒక్క అంశం కాదు. ఇంకొకటి ఏమన్నావు? నన్ను ఒక్కసారి ట్రాన్స్ఫర్ అయితే మా జనరల్ సెక్రటరీ నన్ను ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేస్తే నన్ను ఇట్లా ట్రాన్స్ఫర్ చేసిర్రు అయ్యో అని చెప్పేసి హేళన చేస్తాను కదా. దేనికోసం ట్రాన్స్ఫర్ చేసిరు చెప్తావు? నీకు తెలుసు. దాన్ని హేళన చేయడానికి కారణం ఏంది? సకల జనుల సమ్మె జరిగినప్పుడు 42 రోజులు కార్మికులు సమ్మె చేస్తే అప్పుడు దాదాపు 60,000 మంది కార్మికులు ఉంటే అందులో 50,000 మందికి మాత్రమే సకల జనుల సమ్మె జీతం కట్టించారు. ఒక్కరోజు ముందు ఆబ్సెంట్ ఉన్న వాళ్ళు కట్టియలే. దాదాపు ఒక్కరోజు ముందున్న ఆబ్సెంట్ ఉన్న వాళ్ళు దాదాపు 6,000 మంది ఉన్నారు. 6,000 మందికి 42 రోజుల జీతం అంటే దాదాపుగా 50,000తో కౌంట్ చేసుకున్నా కూడా 30 కోట్ల రూపాయలు ఉట్టిగానే దాటిపోతాయి. ఆ 30 కోట్ల రూపాయలు దాటిపోయినందుకు గాను మమ్మల్ని ఎండగట్టిర్రా అని చెప్పేసి సిఐటి వాళ్ళు కరపత్రాలు వేసి వాల్ పోస్టర్లు వేసి నిరసన కార్యక్రమాలు చేసి తెలంగాణ వచ్చినా కూడా కార్మికులు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పేసి అప్పుడు 30 కోట్ల రూపాయలు పైబడి పైసలు కట్టించినందుకు గాను కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అప్పుడు సిఐటి జనరల్ సెక్రటరీ మన్నా నరసింహారావు గారిని ట్రాన్స్ఫర్ చేసిర్రు. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అది కార్మికుల మధ్యలోకి వచ్చినప్పుడు చెప్తారు కామన్, బాబు మేము ఇది చేయడం వల్ల మీ అందరు పైసలు తీసుకున్నారు, నన్ను ట్రాన్స్ఫర్ కూడా చేసిర్రు, ఆ ట్రాన్స్ఫర్ కూడా మేము భయపడలేదు, మళ్ళీ మేము అక్కడి నుంచి మళ్ళీ కొత్తగూడెము ఆఫీస్కి ఆడిట్ సెక్షన్లకి మళ్ళీ పని చేసుకున్నా, మేము దేనికి భయపడేవాళ్ళం కాదని చెప్పుకుంటారు. నువ్వు చెయ్యని దానికే డబ్బు కొట్టుకుంటావు, చెప్పుకుంటావు, మీకు చేసింది చెప్పుకుంటా నీకేం బాధ అవుతుంది? ఇది చేసింది చెప్పుకుంటా నీకేం బాధ అవుతుంది చెప్పండి. ఇంకొకటి గ్రాడ్యుయేటీ అంశం మీద మాట్లాడారు. ఏమని? 1/1/2016 నుంచి 1/3/2018 వరకు మీరు సిఐటి వాళ్ళు అప్పుడు మమ్మల్ని చూసి నవ్వుకుంటా సంతకం పెట్టిరని అన్నాడు. అసలు వేజ్ బోర్డు 10వ వేజ్ బోర్డు ఎప్పుడు అగ్రిమెంట్ అయింది? 10/10/2017న 10వ వేజ్ బోర్డు ఒప్పందం జరిగింది. అందులో సంతకాలు పెట్టారు. అందులో ఆ ఒక్కదాని మీద ఎప్పుడు దాని మీద ఏది గ్రాట్యుటీ మీద చర్చ జరిగిందా? జరగలేదు. 100 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మన 3% పెరుగుతుంది అనేది ఎప్పటికీ చర్చ జరుగుతుందా? జరగదు. చర్చ దేని మీద ఏమైతే జరుగుతుందో దాని మీదనే జరిగినప్పుడు అన్నిటితో పాటు ఆ అంశం మీద సంతకం పెట్టిర్రు. పార్లమెంటులో ఆమోదం తీసుకొని గెజిట్ అయింది. పార్లమెంట్ ఆమోదం గెజిట్ అయింది ఎప్పుడు?
2018 28/3/2018 కావాలంటే చూసుకోరు మీరు. అప్పుడు అయినటువంటి ఆమోదము, అప్పుడు అయినటువంటి ఆ యొక్క ఇది, దాన్ని బట్టి కొన్ని ఏది కోల్ ఇండియాలో ఉన్న కొన్ని మన లెక్కన సంస్థలు ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా మాకు ఏది అధికారుల సంఘము వాళ్ళకు ఒకటి 16 నుంచి ఉంది కదా, ఆ టైం ప్రకారంగా మాకు కూడా కావాలని చెప్పేసి ఒక చిన్న ఫైట్ జరుగుతూ ఉన్నది. 20 లక్షలు 20 లక్షలు ఇస్తా అని గెజిట్ అయిందేమో 2018 3వ నెల 28వ తారీఖు. వేజ్ బోర్డ్ అగ్రిమెంట్ అయిందేమో 10/10/2017. నువ్వు కావాలనుకున్నావు అంటే కార్మికులు 1/1/2016 నుంచేమో 20 లక్షలు కావాలని కొట్లాడుతున్నావు. కొట్లాడడం మంచిదే, వస్తే కార్మికులకు వస్తే మనమేమో ఇది చేసేది లేదు. కార్మికులకు రావాలని అంటే మేము కొట్లాడేటి ఎన్నో ఉన్నాయి, కానీ దాన్ని పట్టుకొని మీరు సంతకం చేసిరు కదా, మేమేదో మోసం చేసినట్టు. ఏఐటీసీను సిఐటియు బిఎంఎస్ సంతకం చేసింది, హెచ్ఎంఎస్ సంతకం చేయలేదు. ఐఎన్టీసీ వాళ్ళ 11,000 వల్ల సంతకం చేసిర్రు, నువ్వు 11,000 వల్ల నువ్వు సంతకమే చేయలేవు. అసలు ఎందుకు సంతకం చేస్తలేవు? మరి ఏమైనా ఇబ్బంది ఉంటే ఇట్లా నువ్వు చేసిన ఉద్యమాలు అసలు ఎవరి కోసం ఉంటాను? అందుకనే ఫస్ట్ చెప్పిన కార్మిక మిత్రులారా, ఫస్టే చెప్పిన, 4 హెచ్ఎంఎస్ పర్మనెంట్ వాళ్ళు ఉంటే 4 ఆల్టర్నేట్ బిఎంఎస్ బీజేపీ ఉన్నారు అలాగంట. ఇది పెద్ద కుట్ర. ఆయన నమ్మకుర్రి కార్యకర్తలారా, మీకు చెప్తా ఉన్నా, హెచ్ఎంఎస్ బుయ్యమని ఎదుగుతుంది వీధికి. ఎందుకు తెలుసా? రియాజ్ సార్ అంటే నేను కూడా బాగా గౌరవించేది. ఎప్పుడైతే ఒక జనరల్ సెక్రటరీ పట్టుకొని మీ మా ఫిట్ సెక్రటరీ చాలు నీకు, లేదు చర్చకు సిద్ధమా, నువ్వు ఏమనుకుంటాను బొచ్చు నీతోటి అన్నట్టు, అవి బంద్ చేయి. ఫస్ట్ అవి బంద్ చేయి. నీ స్థాయికి ఉన్నోళ్ళు నీ స్థాయితో వరకు మాట్లాడాలని చెప్పేసి మేము కూడా ఏందనంటే చూసి చూడనట్టు సపరేట్ ఉంటున్నాం. ఒక జనరల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వాళ్ళను కించపరచుడు అనేది బంద్ చేయి ఫస్ట్. నీకు నిజంగా నువ్వు బరాబర్ నువ్వు పోట్లాడేటట్టు ఉంటే, బరాబర్ నువ్వు చేసిన మంచి అగ్రిమెంట్స్ ఉంటే, మేము నిజంగానే తప్పు చేసి ఉంటే, లేకపోతే మా సంఘాలే నిజంగా తప్పు చేసి ఉంటే చర్చకురా. ఇప్పటికి కూడా అంటున్నాం, చర్చకురా. చర్చకు సిద్ధం అంటే సిద్ధం లేదు. సిద్ధం లేదంటే కార్మికులు అర్థం చేసుకుంటారు. అవన్నీ పక్కా పెట్టి అన్ని ఏదో ఇది చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏం చేసినాం, ఇంకొకటి సార్ ఏమన్నారు, నా పని నేను చేసుకుంటా పోతా ఉన్నా, మీరు ఇట్లా అని చెప్పేసి అన్నారు. ఏం పని చేస్తారు సార్ మీరు? మీ పని ఏంది? కార్మికుల కోసం ఏం పని చేశారు? సిఐటియు ఎన్ని రోజుల నుంచి ఏం పనులు చేస్తూ ఉన్నది? నువ్వు ఎక్కడెక్కడ ఇది చేస్తా ఉన్నావు? మీరు గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకున్నారు, అదా మీది? కార్మికుల కోసం చేసిన పనిలో భాగమా అది? మీరు నిజంగానే పని చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎక్కడున్నారు మీరు? ఇప్పుడు హెచ్ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు మేము మాట్లాడద్దు. ఇప్పుడు హెచ్ఎంఎస్ ఏం చేస్తా ఉన్నది? ఎవరితోటి లింకప్ అయి ఉన్నది? తస్మా జాగ్రత్త కార్మికులారా. మీ అందరు కార్మికులు కానీ కార్యకర్తలు కానీ మీ అందరినీ గంపగుత్తగా మళ్ళీ ఎక్కడో తాకట్టు పెట్టబోతా ఉన్నాడు. హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ గారు మంచి ఉద్యమకారుడు ఉండే ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఏం లేదు. ఆయన యొక్క లబ్ధి కోసం, ఆయన రాజకీయంగా బలపడడం కోసం అని చెప్పేసి మన కార్మికులను, మన కార్యకర్త అన్నదమ్ములకు నేను విజ్ఞప్తి చేస్తాను, మిమ్మల్ని ముక్కుముడిగా మీ అందరిని ఎక్కడో తాకట్టు పెట్టబోతా ఉన్నాడు. కావాలంటే మేము ఇప్పుడు చెప్పింది రికార్డ్ చేసుకోండి. ఫ్యూచర్లో హెచ్ఎంఎస్ కార్యకర్తలు ఏదో ఒక రాజకీయ పార్టీకి లోబడి పోబోతా ఉన్నారు. మీరు హెచ్ఎంఎస్ రాజకీయ పార్టీకి లోబడాలని తప్పు, నేను పోకండి అని నేను అనట్లేదు. కానీ రియాజ్ అహ్మద్ గారు మిమ్మల్ని మూకుముడిగా ఎక్కడో అమ్మబోతా ఉన్నారు. ఇది నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే టికెట్ అడిగిండు, ఇప్పుడు మళ్ళీ ఒకటి ముందటేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఆయన రాజకీయంగా ఎదగడం కోసం ఎన్నో చేస్తూ ఉంటాడు. దాంట్లో మీరు కీలు బొమ్మలు కావద్దని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్ గారికి వినమ్రుడై మళ్ళీ చెప్తా ఉన్నా, దయచేసి నోటికి ఎంత అంత మాట్లాడాలి. నోటికి ఎంత అంత మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. అట్టిగా మీరు మీ పరువు తీసుకోవద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏదున్నా నిజము నిజాయితీగా బయటకు వచ్చి బహిరంగ చర్చకు సిద్ధమా అంటే సిద్ధము, సిద్ధం లేదంటే సిద్ధం లేదు, బస్ అయిపోయా. నువ్వు దాన్ని వక్రీకరించి చెప్పినంత మాత్రం నా అబద్ధాలు నిజాలు కావు. ఎప్పటికైనా నిజం నిలకడగా అయినా కూడా ముందుకు వస్తుంది, తెలుస్తుంది. థ్యాంక్ యూ కామ్రేడ్స్.